म्यूचुअल फंड सही है. म्यूचुअल फंड्स आर सब्जेक्टेड టు మార్కెట్ రిస్క్. వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ మనీ సింప్లిఫైడ్. నేను మీ భవ్య. అండ్ ఇప్పుడు మనందరం కూడా సిప్ స్టార్ట్ చేయాలని ఒక మోటివేషన్ వచ్చింది. బట్ సిప్ స్టార్ట్ చేయాలంటే డెఫినెట్గా హై అమౌంటే పెట్టాలా, లేకపోతే ఎంతవరకు మనం సిప్ డిసైడ్ చేసుకోవచ్చు? ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ శ్రీనివాస్ మన ముందున్నారు. అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఎలా గుడ్ మార్నింగ్ ఉన్నారు? మేడం, నమస్తే. ఐఎమ్ గుడ్ అండి, యాజ్ యూజువల్. యా సార్, అఫ్ కోర్స్ వి నో అండ్ సూపర్. సార్ ఇప్పుడు సిప్ స్టార్ట్ చేయాలని మోటివేషన్ చాలా మందికి వచ్చింది అండ్ అవేర్నెస్ కూడా వచ్చింది. ఐఎమ్ హ్యాపీ దట్ యు లెఫ్ట్. యా సార్. సో బట్ స్టార్ట్ చేయాలంటే ఎలా అనేది కొంత కన్ఫ్యూజన్ ఒకటైతే, అరే నాకు ఇంత శాలరీ వస్తుంది, ఎంత సిప్ వేస్తే బాగుంటుంది, ఎలా బెస్ట్, అసలు సిప్ అనేది ఫస్ట్ ఎట్లా డిసైడ్ చేసుకోవచ్చు అనే ఒక డౌట్ ఉంది. సో దీనికి మీ ఆన్సర్ ఏంటి? బేసిక్గా అమ్మ, మనం ఇంకా ఏంటంటే ఫైనాన్షియల్గా ఇవాల్వ్ అవుతున్నాం. మన వి హ్యావెంట్ గ్రోన్ టు దట్ ఎక్స్టెంట్ అనమాట. సో ఏంటంటే ప్రస్తుతానికి మనకున్న స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయంటే ఎర్న్ ఓకే, ఎర్న్ ఫర్ ది ప్రజెంట్ నీడ్స్. అంటే బికాజ్ యు ఆర్ ఎర్నింగ్ ఓన్లీ ఫర్ ది, అంటే మీకు నోన్ ఎక్స్పెండిచర్ కోసం మీరు పరిగెడుతున్నారు. అంటే రేపొద్దున పిల్లోడు పుడతాడు, పిల్లోడికి ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్, లేకపోతే పాప వస్తుంది, చదువుకు ఎక్స్పెండిచరు, ఆర్ మ్యారేజ్ ఎక్స్పెండిచర్, ఆర్ యువర్ ట్రావెల్ ఎక్స్పెండిచర్, వీటిని మీట్ అవ్వడానికి మనం పరిగెడుతున్నాం. కానీ నోబడీ ఈజ్ లుకింగ్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ చూడలే. ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చూస్తున్నారు అని అంటే, అరే నేను ఇప్పుడు సేవ్ చేసి ఏం చేయాలి, నేను ముసలిని అయిన తర్వాత నేను ఉన్నోళ్ళకి పంచాలా, నా ఉన్నోళ్ళు తింటారు, నేనేం చేస్తాను అన్నట్టుగా ఆలోచిస్తున్నాను. అది కరెక్ట్ కాదు అది. బికాజ్ యూ నీడ్ అండ్ టు మీట్ యువర్ ఓన్ ఎక్స్పెన్సెస్. అంటే మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ వాళ్ళు. ఇప్పుడు ఎంతసేపు ఉమెన్కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటున్నా, అట్లా కాదు. మెన్కి కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ దే నీడ్ దేర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఓకే, ఫర్ విచ్ they'll have to start investing right from now. I don't say saving. There's a difference between saving and investment. Okay. సేవింగ్ అన్నది మనం బ్యాంకుల్లో పెట్టుకుని, ఎస్బీ మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్లో పెట్టుకుని, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఇస్ వాట్ వర్క్స్ ఫర్ యూ బియాండ్ సర్టన్ పర్సెంటేజ్. మనం మామూలు బ్యాంక్ అకౌంట్లో పెడితే మీకు ఎంత వస్తుంది, 2.5 to 3% అలాగే వస్తుంది. ఇఫ్ యూర్ గోయింగ్ ఇన్ ఫర్ ఎఫ్డీ ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 7%. బట్ ఇట్ డజంట్ బీట్ యువర్ ఇన్ఫ్లేషన్. మనకి ఇన్ఫ్లేషన్ ఒకటి ఉంది కదా, సో దాన్ని బీట్ చేసి మనకు కావాలి. కాబట్టి ప్లస్ ఫ్యూచర్లో మీ ఎక్స్పెండిచర్, అంటే మనం ఓల్డ్ అయిన తర్వాత మనకి జాబ్ ఉండదు, బట్ యువర్ ఎక్స్పెన్సెస్ ఆర్ స్టిల్ దేర్. సో అవి మీట్ అవ్వాలంటే యూ డోంట్ డిపెండ్ ఆన్ సంబడి ఎల్స్. యూ నీడ్ టు లివ్ ద సేమ్ స్టైల్ వాట్ యు వర్ లివింగ్ వెన్ యూ వర్ ఎర్నింగ్ ది అమౌంట్. సో ఫర్ విచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సి ఏంటంటే, ఐ నీడ్ టు మేక్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో దట్ షుడ్ బీ ఇన్ యువర్ మైండ్. ఫస్ట్ మీకు అది వచ్చేస్తే దెన్ వీ కెన్ గో ఇన్ టు ది రిమైనింగ్ పార్ట్. ఓకే, సూపర్. సో ఒకవేళ మరి నిజంగా నేను సిప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, మన వ్యూవర్స్లో కూడా ఎవరన్నా ఆ థాట్ రావచ్చు. సో బేసిక్ అమౌంట్ అనేది ఎట్లా డిసైడ్ చేసుకోవచ్చు అంటారు? లైక్ కొంతమంది, మీరు మన ఎర్లియర్ ఎపిసోడ్స్లో 100 రూపీస్ కూడా చేయొచ్చు అన్నారు, కానీ బట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 5000 అనుకోండి, సో అలా బేసిక్ అమౌంట్ ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఏదో అంటారు $1,000 million క్వశ్చన్ అని అంటారు కదా. సో ఒక పర్టికులర్ స్ట్రాటజీ అంటూ ప్రతి ఒక్కరికి పనిచేయదు. అది ఓకే, ఏంటంటే ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఈచ్ ఇండివిజువల్ పర్సన్. కానీ ఒక వ్యక్తి ఒకవేళ నేను స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది అని అనుకోండి, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ స్టార్టెడ్. మీరు అన్నట్టుగా 5,000 అనుకుందాం. ఫర్ ఇట్ ఈస్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిగినర్స్ ఉన్నారు, దే హ్యావ్ బీన్ చాలా కష్టాలు పడి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకుంటే ఓకే, ఐ విల్ స్టార్ట్ మై దిస్ థింగ్ ఫర్ మై ఫ్యూచర్. ఓకే, ఫర్ ద ఎగ్జాంపుల్ ఆయన 5,000 మీరు అన్న లెక్కకి 5,000 రూపాయలు మీరు తీసుకుంటే, ఆయన ఇప్పుడు 25 years old. సో ఇఫ్ హీ థింక్స్ హీ వాంట్స్ టు రిటైర్ బై 60 years ఓకే అనుకున్నారనుకోండి, అప్పుడు ఆయనకి ఎంత పడుతుందమ్మా? ఆయనకి 35 ఏళ్ల సర్వీస్ ఉంది. ఫైన్. సో 5,000 ఇంటూ 35 years ఆయన వేస్తే his investment is somewhere around 18 lakhs of rupees. You can calculate it. Right. But his corpus would be somewhere around 1.54 lakhs crores. Oh my God. Approximately. This is all on that 12% return మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, which is the minimum which is expected in the mutual funds. ఓకే, ఇలా కాకుండా ఏంటంటే 5 వేయాలా 10 వేయాలా అని అంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్సన్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకు ఉన్నటువంటి there might be he might be the only single person owning, and there might be around 4 to 5 people dependent on him. Right. So you can't say that ఇంత అమౌంట్ అని చెప్పి మనం చెప్పలేము. ఎంత చేసుకోగలిగితే అంత చేసుకుంటే ఏంటంటే, ప్లాన్ యువర్ ఓన్ ఫ్యూచర్ ఫర్ విచ్ యూ నీడ్ టు మేక్ అన్ ఇన్వెస్ట్మెంట్. లైక్ మనం ఇప్పుడు విత్తనాలు వేస్తాంగా చెట్టు రావడానికి, ఆ విధంగా మనం వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే
సార్ బట్ యాజ్ యూ సెడ్ అది చాలా బాగుంటుంది అండ్ 5,000 ఈజ్ కొంచెం రీజనబుల్ ఎందుకంటే మనం ఇప్పుడు పెట్టే ఎక్స్పెన్సెస్లో. బట్ కొంతమందికి శాలరీ ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి ఆ శాలరీలో నుంచి మనం సిప్ ఎంత వేయాలి అనే పర్సంటేజ్ని ఎలా డిసైడ్ చేసుకోవచ్చు అంటారు? దెర్ ఇస్ నో స్ట్రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఎంత Okay. వేయాలి అని అంటే అమ్మా, ఎ- ఎంతకంత ఖర్చులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్టీవీ చైర్మన్ గారు ఉంటే ఆయనకున్న ఖర్చులు ఆయనకుంటాయి, ఆయనకున్న ఇన్కమ్ ఆయనకు ఉంటుంది, ఆఫ్ కోర్స్. మీకు వచ్చే జీతం మీకు ఉంటుంది, మీకు వచ్చే ఇవి మీకు ఉంటుంది. Yeah. అలాగని చెప్పేసి సి దేర్ ఇస్ నో ఫాస్ట్ అండ్ రూల్ దట్ దిస్ హ్యాస్ టు అప్లై. బట్ జనరల్గా ఇన్ జనరల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. మామూలుగా ఎలా చూస్తారంటే దే టేక్ ఇట్ యాజ్ 50-30-20 రేషియో. 50%, 30%, 20% రేషియో. ఓకే. అది ఎలా కేటగరైజ్ చేస్తారంటే యువర్ 50% విల్ బీ ఫర్ యువర్ నీడ్స్. ఓకే. నీడ్స్ అంటే మనకి ఫుడ్, షెల్టర్, మకాన్, ఎవ్రీథింగ్ యూ నీడ్ దాట్. అవును. సో ఫర్ విచ్ దానికి మన ఈఎంఐస్కి, మన ఆఫీస్కి ట్రాన్స్పోర్ట్కి కానివ్వండి, వీటిలన్నిటి కలిపి దట్ ఈస్ ఆల్ యువర్ నీడ్స్. రైట్. ఇట్ షుడ్ బి అరౌండ్ 50% ఆఫ్ యువర్ సాలరీ ఆఫ్టర్ యువర్ ట్యాక్స్ ప్రపోర్షన్. ఎందుకంటే మళ్ళీ మనకు ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటాం కదా. అవును. మన వాళ్ళందరికీ ముందు నుంచి సేవ్ చేసే అలవాటు లేదు. మరి ఎప్పుడంటే ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది, ఏది ఫిబ్రవరి వచ్చేటప్పటికి హెచ్ఆర్ వాళ్ళు పంపిస్తారు, నువ్వు ఇంత కట్టాలి అబ్బాయి అని చెప్పి పంపిస్తారు. మనం పంపించగా Right. దెన్ దీస్ పీపుల్ స్టార్ట్ ప్యానికింగ్ వాట్ టు డూ అని చెప్పేసి. రైట్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ద నెట్ మన చేతికి వచ్చిందే కాకుండా ట్యాక్స్ డిడక్షన్ అయిన తర్వాత 50% గోస్ టు యువర్ నీడ్స్. లెట్స్ టేక్ 30% ఫర్ యువర్ వాంట్స్. ఎందుకు అని అంటే మనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఏమని ఒక మొబైల్ తీసుకోవడం అనో, లేకపోతే ట్రావెల్ అనో, వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూనో, ఫర్ దోస్ ఆర్ ఆల్ యువర్ నీడ్స్ అనమాట, మన లైఫ్ స్టైల్ కోసం. ఓకే. అండ్ 20% షుడ్ బి యువర్ సేవింగ్. నేను అలాగన్నాను అనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే వన్ సింగిల్ మ్యాన్ వర్కింగ్ విత్ మల్టిపుల్ డిపెండెంట్స్ అని అన్నప్పుడు 20% మేము ఎలాగ ఇవ్వాలి అని అంటారు. సో ఎగ్జాక్ట్లీ. it's not a universal rule, but a thumb rule, you know, what people usually say is 50-30-20 should be ideal. And it also can change from, you know, on the age prospects also. ట్రూ. ఓకే. ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్నారనుకోండి, 35 నుంచి అలా ఉన్నారనుకోండి, 35-38 ఉంటే యూ కెన్ టెల్ దెమ్ 50-30-20. అదే యంగర్ ఏజ్ 25 ఇయర్స్ ఇంతకుముందు అనుకున్నాం చూడండి, వాళ్ళకి మనం ఏం చేస్తాం 70-20-10 వేయచ్చు. ఎందుకంటే వాళ్ళు అప్పుడే బిగిన్ చేస్తున్నారు కదా. రైట్. అండ్ హీ హెస్ గోట్ ఎ లాంగర్ టైమ్ ఫర్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. రైట్. గెట్ మై పాయింట్. సో హీ హెస్ గోట్ 35 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఓవర్ దేర్. సో హీ కెన్ స్టార్ట్ ఆ 10% అక్కడ సేవింగ్ చేసుకున్నా కూడా ఇట్ విల్ బీ అ లాట్ అనమాట. సో True. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు గో. అండ్ ఒకవేళ ఇదే కేటగిరీ చూసుకుంటే ఒక్కొక్కరికి సిప్ వేసే గోల్ కానీ ఆ పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉంటుంది సార్. సో మరి ఆ డిఫరెంట్ గోల్స్కి డిఫరెంట్ సిప్స్ ఉంటాయి అంటారా? డెఫినెట్గా అమ్మా, మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనకు డిఫరెంట్ గోల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది, మనం గోల్డ్ ఆ టైంకి పెళ్లి టైంకి గోల్డ్ కావాలన్నా వీ కెన్ లుక్ ఎట్ యూనో సమ్ గోల్డ్ రిలేటెడ్ ఫండ్స్ ఓ సంథింగ్ లైక్ దట్. ఎడ్యుకేషన్కి అనుకోండి, ఎడ్యుకేషన్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. మ్యారేజ్కి అనుకోండి, టేక్ అ లాంగ్ టర్మ్ దిస్ థింగ్ ఫర్ ఇట్. సో ఈచ్ దానికి డిఫరెంట్ చేసుకోవడం బెటర్, బట్ డు నాట్ యూనో డైవర్సిఫై టూ మచ్. ఓకే. చాలా ఎక్కువ తీసేసుకోవద్దు, సేమ్ కేటగిరీలో తీసుకోకూడదు. Okay. మళ్ళీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్స్ ఉంటాయి. ఓకే, ఇట్లా తీసుకున్నప్పుడు కూడా డు నాట్ డైవర్సిఫై టూ మచ్. మన గోల్ని బట్టి మనకున్న మనం ఎంతవరకు వొలటాలిటీని యాక్సెప్ట్ చేయగలుగుతాం అని అన్నది దాన్ని పట్టుకుని మనం చేసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే వాట్ ఎవర్ అంటే మనం తక్కువ టైం వరకే వేయగలుగుతాం అని అనుకున్నప్పుడు ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం అనే దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది. లేదు ఒకవేళ మనం రిటైర్మెంట్ వరకు అనుకుంటే అఫ్ కోర్స్ వీ నీడ్ టు కంటిన్యూ టిల్ ద రిటైర్మెంట్ ఏజ్. There should be a consistency in Right. whatever you do. మీరు 5 years పెట్టుకున్నా 7, minimum is 5 to 7 years. That's what we say in mutual funds, where you Right. can really see the returns. So minimum of that. Above that అని అంటే మన కన్వీనియన్స్ని బట్టి మనం చూసుకుని చేసుకోవటం. ది లాంగర్ డ్యూరేషన్ యూ కీప్. ఇట్స్ నాట్ టైమింగ్ ది మార్కెట్. ఇప్పుడు అందరూ అంటారు ఇంతకుముందు మార్కెట్ పడిపోయింది, మేము వీఆర్ హ్యాపీ, వీ విత్డ్రా ది అమౌంట్ అని అంటారు. బట్ దే విల్ నాట్ నో వాట్ దే హ్యావ్ లాస్ట్ ఇన్ ఇట్. True. In the same way, how much time have we been in the market is more important than, you know, how much we have invested. ఎగ్జాక్ట్లీ. అవును, మనకు కావాల్సింది వచ్చే వరకు వెయిట్ చేయాలి అఫ్ కోర్స్. Yeah. సార్ మళ్ళీ బట్ ఒకవేళ ఎలాగో కొంచెం బాగానే వస్తుంది కదా, ఒక్కసారి మోటివేషన్ వచ్చింది లేదా అవేర్నెస్ వచ్చింది కదా అని చెప్పేసి మల్టిపుల్ సిప్స్ వేయడం అనేది కూడా కరెక్ట్ అంటారా? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అమ్మా. మల్టిపుల్ సిప్స్ అని అంటే ఎన్ని అని వేస్తారు, ఎన్ని డైవర్సిఫై చేస్తారు. సి ది ఫోర్ షుడ్ బి యాక్సెప్టబుల్. 4 డిఫరెంట్ సిప్స్లోకి మీ గోల్ ప్రకారం పెట్టుకుని చేసుకుంటే ఓకే. 4 maximum of 5, not more than that. Not more than that.
సో అంటే ఒకటి రిటైర్మెంట్ ప్లాన్ అనేది మస్ట్ గా పెట్టుకుంటే నెక్స్ట్ ఫర్దర్ గా అట్లీస్ట్ 3 పెట్టుకోవచ్చు See, అంటారు. one is for your retirement, that is for a long study. మీ జాబ్ స్టార్ట్ అవ్వగానే మీరు అది చేసేసుకుంటారు. అండ్ ఆల్ దిస్ ఇస్ ఆఫ్టర్ హ్యావింగ్ యువర్ టర్మ్ పాలసీ అండ్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్. ఐఎమ్ Okay. టెలింగ్ యూ వన్స్ అగైన్. Mm. నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను, బట్ ఐఎమ్ వన్స్ అగైన్ సే టర్మ్ పాలసీ ఈజ్ అ మస్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ వన్ ఇస్ your health insurance for your family. Otherwise, the bills are big fat things. They can eat away all your fortunes overnight. Right. So have Exactly. your health insurance. After that, then think of your investments and other things. One is for manam, to come back to the point. One is for your retirement, those thing, which is a long-term goal. Then again, you have short-term goals. అంటే మనము ట్రావెల్ గానో లేకపోతే మన వాట్ ఈస్ దిస్ కాల్డ్ ఫర్ యువర్ కార్ కానీ లేకపోతే హోమ్ కానీ ఇట్లాంటివి మనం ప్లాన్ చేసుకుని దాని ప్రకారం Rather taking loan, we can save this money for సేవ్ that. దిస్ అమౌంట్ అండ్ టేక్ లాస్. సార్ ఓకే, ఇప్పుడు మనం కొంచెం బేసిక్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే మాట్లాడాము. బట్ ఒకవేళ కొంతమందికి పాసిబుల్ అయ్యి ఒక 10K ఇన్వెస్ట్ చేస్తారు, లేదా కొంతమంది 50K కూడా ఇన్వెస్ట్ చేస్తారు సిప్. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కానీ వాటి వల్ల వచ్చే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎవరి శక్తి కొలది వాళ్ళు పెడతారు. ఓకే, నన్ను అడిగితే అయితే పెద్ద డిఫరెన్స్ ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే మనం ఒక వ్యక్తి ఒక 10,000 చొప్పున ప్రతి నెల పెట్టుకుంటూ వెళ్ళి 30 ఏళ్ళకి పెట్టుకున్నారనుకోండి, ఆయన ఇన్వెస్ట్ చేసింది 36 లక్షలు. వేర్ ఈస్ గెటింగ్ బ్యాక్ సమ్వేర్ అరౌండ్ 3 crores of rupees. ఓకే, అండ్ ద సేమ్ వే 50,000 పెట్టేటువంటి వాళ్ళు 30 ఏళ్ళు పెట్టారనుకోండి, హీల్ బి ఇన్వెస్టింగ్ సమ్వేర్ అరౌండ్ 1,80,00,000 and he'll be getting back somewhere around 15 crores 40 lakhs. Okay, మనం కామనాలిటీ చూసుకుంటే ది పర్సంటేజ్ ఇస్ బీయింగ్ ఇంక్రీస్డ్ బై ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 8 times. ఓకే, సో ఎవరి శక్తి కొలది వాళ్ళు పెట్టుకోవాలి, అంతేగాని నేను ఇంత పెడతానని చెప్పేసి మీరు పెట్టేసుకున్నారనుకో మధ్యలో ఆపేశారు. ఓకే, అంటే మనకి 4 crores ఇస్ అ బిగ్గర్ అమౌంట్, సో ఐ విల్ డూ ఇట్ అని చెప్పి స్టార్ట్ చేసేస్తాం. ఆఫ్టర్ దట్ యూ గెట్ ఇన్ టు సమ్ ప్రాబ్లమ్ ఆర్ సమ్ ఎక్స్పెన్సెస్ ఓవర్ షూట్. దానికి మీరు మళ్ళీ తగ్గించుకున్నారనుకోండి, యువర్ కన్సిస్టెన్సీ ఈస్ కమింగ్ డౌన్. రైట్. సో వాట్ యుల్ హ్యావ్ టు డూ ఇస్ వాట్ ఎవర్ వీ కెన్ డూ కంఫర్టబుల్లీ తీసుకుని అది లాంగ్ టర్మ్ పెట్టుకుని వెళ్తే యూ విల్ బి కంఫర్టబుల్. అంటే ఎక్కువ అమౌంట్ రిటర్న్ కార్పస్ ఎక్కువ కనిపిస్తుందని మనకు సాధ్యం కానిది ఇన్వెస్ట్ చేయకూడదు. మనకి ఎంత పాసిబుల్ అయితే అది కన్సిస్టెంట్ గా పెట్టుకుంటూ వెళ్ళాలి. కన్సిస్టెంట్గా రెగ్యులర్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. సార్ బట్ ఈ సిప్స్ లో నాకు ఇంకో డౌట్ ఉంది. ఈ స్టెప్ అప్ సిప్ అనేది వింటున్నాము, సో దాని ఇంపార్టెన్స్ ఏంటి యాక్చువల్గా అసలు? స్టెప్ అప్ స్టెప్ అని అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకు తెలియకుండానే మనం అది అమౌంట్స్ అక్యుములేట్ చేయగలుగుతాం, మన కార్పస్కి యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు తీసుకున్నట్టు ఒక 5,000 రూపాయలు మనం తీసుకున్నాం అనుకోండి. ఒక వ్యక్తి 5,000 రూపాయలు ఒక 30 ఏళ్ళు వేసుకుంటూ వెళ్ళారనుకున్నాం. వేస్తే ఆయన 18 లక్షల రూపాయలు ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆయన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. వేరాస్ ఆయనకు వచ్చేటువంటి కార్పస్ 1,54 lakhs ఉంటుంది దగ్గర దగ్గర. ఓకే, అదే మీరు స్టెప్ అప్ పెట్టుకున్నారనుకోండి, దట్ విల్ బి అరౌండ్, అంటే పర్సంటేజ్ మనం పెట్టుకుంటాం అనమాట, దట్ ఈస్ అరౌండ్ 10% అనుకున్నాం అనుకోండి. ఎవ్రీ ఇయర్ 10%, ఇంకా ఎలాగైతే మనకి ఎవ్రీ యాన్యువల్గా ఇంక్రిమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, అలాగే యూఆర్ గివింగ్ అన్ ఇంక్రిమెంటల్ వాల్యూ టు యువర్ ఇన్వెస్ట్మెంట్. సో 10% వేసుకుంటూ వెళ్ళారనుకోండి, అదే 5,000 రూపాయలకి మీరు అదే 30 ఏళ్ళు వేసుకుంటూ వెళ్ళారనుకోండి, యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 98 lakhs దాకా ఉంటుంది. అండ్ యువర్ కార్పస్ విల్ బి అరౌండ్ 4 crores చేంజ్. దిస్ ఇస్ అగైన్ క్యాల్కులేషన్ 12%. ఓకే, సో దట్ ఈస్ వై, అంటే మనకు తెలియకుండా మీరు యాడ్ చేసే 5,000లో 10% అని 500 రూపాయలే మనం విడిగా వేయాలి అని అంటే వేయం కదా. యూ విల్ నాట్ హ్యావ్ దట్ మైండ్ టు గోయింగ్ ఫర్ దట్ 500 రూపీస్. సో అది ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఆటోమేటిక్గా మీకు డెబిట్ అవుతూ ఉంటుంది కాబట్టి యూ విల్ నాట్ నో ది డిఫరెన్స్. కానీ వెన్ యూర్ టేకింగ్ యువర్ కార్పస్ యూ విల్ హ్యావ్ అ సాలిడ్ అమౌంట్. ఓకే, ఓకే, ఫైన్. అండ్ ఫైనల్గా అసలు ఈ సిప్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైనా, లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి సిచ్యువేషన్స్ బాగాలేవు, ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం వొలటైల్గా ఉన్నాయి కాబట్టి కంటిన్యూ చేయొచ్చా లేదా అనే ప్యానిక్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అసలు సిప్పు ఎక్కువ చేయలేమేమో అని అనుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మీరు ఇచ్చే ఫైనల్ సజెషన్ ఏంటి సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్. ఓకే, ది లాంగర్ యూ టెన్యూర్ యూ గివ్ ఇట్, ఇట్ విల్ గివ్ యూ ది బెటర్ రిజల్ట్స్. ఓకే, అసలు ఆలోచన రావటమే కరెక్ట్. ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు యూ హ్యావ్ టు కంటిన్యూ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ది వోలటాలిటీ ఆఫ్ ది మార్కెట్. దట్ ఈస్ ఇట్స్ నేచర్. అది ఎప్పుడు మన ఈసీజీ గ్రాఫ్ లాగా కింద పడి పైకి లేసి కింద పడి పైకి లేసి ఆ లైన్స్ మీకు అలాగా అప్ అండ్ డౌన్ ఉంటేనే మీరు మనిషి బ్రతుకున్నట్లు లెక్క మన ఈసీజీకి. సో ది మార్కెట్ ఈజ్ ఆల్సో లైక్ దట్. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది వోలటాలిటీ, దట్స్ ది ప్లేస్ వేర్ యూ గెట్ మోర్ మనీ. రైట్. సో దట్ ఈస్ ద టైమ్. మార్కెట్ ఇప్పుడు వార్ అయింది పడింది, మీకు మళ్ళీ రీకూప్ అవుతుంది మెల్లిగా. సో
you should invest more during that time if you have. Nevertheless, don't stop the investments what you have already been doing. మీరు ఆల్రెడీ చేస్తున్న దాన్ని ఆపకండి, దాన్ని వీలైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మార్కెట్ పడినప్పుడు, సో దట్ యూ విల్ సీ సాలిడ్ అమౌంట్ వెన్ యూ విడ్రాయింగ్ ఇట్. రైట్. ఆ విధంగా చూడాలి. దాట్స్ వాట్. ఓకే. సిప్ అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ బికాజ్ అది ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఫ్యూచర్లో రిటర్న్స్ తెచ్చిపెట్టే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇది ఒక రకంగా మనకి బెనిఫిట్ అయ్యేది కాబట్టి డెఫినెట్గా మనకి ఎంత కుదిరితే అంత కన్సిస్టెంట్గా సిప్ వేయగలిగితే ఆ అమౌంట్ మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ అని అయితే మనకు సార్ సజెస్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ సహిహే అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.